హాయ్ నమస్తే, నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి. సంధ్యా థియేటర్ ఘటన ఇప్పుడు చిలికి చిలికి గాలివానై పెను తుఫాన్లా మారుతోంది. రెండు రాష్ట్రాల మధ్య ఇదే సమస్యగా ప్రజా సమస్యలను గాలి కొదిలేసి ముఖ్యమంత్రులు, మంత్రులు, అన్ని పార్టీల వారు, అభిమానులు, ప్రజలు అందరూ కూడా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. అసలు సంధ్యా థియేటర్ ఘటనకి ఎవరు బాధ్యులు? అల్లు అర్జున్ ఒక్కడే బాధ్యుడా? లేకపోతే ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వానికి బాధ్యత కాదా? బాధ్యత రాహిత్యం కాదా ప్రభుత్వానికి? ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చిన పోలీసుల శాఖది, డీజీపీది బాధ్యత రాహిత్యం కాదా? ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చి హీరో అక్కడికి వచ్చిన అతన్ని వెనక్కి పంపకుండా లోపలికి అనుమతించడం పోలీస్ శాఖది బాధ్యత రాహిత్యం కాదా? హీరోని లోపల పంపిన తర్వాత అక్కడ తొక్కిసలాట జరుగుతుంటే సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవటం, అభిమానులు వస్తారని, అక్కడ అభిమానులు వచ్చిన తర్వాత మొదటి ఫ్యాన్ షో కాబట్టి అక్కడ ఏదైనా ఇబ్బందికర ఘటనలు జరుగుతాయని ముందుగానే అంచనా వేయకపోవటం ప్రభుత్వానికి, పోలీస్ శాఖదు బాధ్యత రాహిత్యం కాదా? తల్లిదండ్రులు మొదటి షోకి పిల్లల్ని తీసుకురావడం తప్పు కాదంటారా? మొదటి షోకి, ఫ్యాన్ షోలకి అక్కడ తొక్కిసలాట జరుగుతుంది అని తెలిసి కూడా తల్లిదండ్రులు పిల్లల్ని, భార్యని వెంటబెట్టుకుని సినిమా థియేటర్లకు రావటం ఇది తప్పు కాదు అని ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ ప్రభుత్వం తప్పు చేసింది, పోలీస్ శాఖ తప్పు చేసింది, ఒక ఇంటి యజమానిగా రేవతి భర్త తప్పు చేశాడు. 3,000 రూపాయలు టికెట్ కొని 4 టికెట్లు కొని 12,000 రూపాయలు ఖర్చు పెట్టి సినిమాకి వెళ్ళాలి అనుకోవటం, అది కూడా మొదటి ఫ్యాన్ షోకి థియేటర్కి రావటం, అతను తప్పు చేశాడు. ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చింది. ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ సరైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయలేదు. పర్మిషన్ ఇవ్వలేదు అల్లు అర్జున్ కానీ చెబుతున్న పోలీస్ శాఖ, ఒకవేళ హీరో ఆ సినిమా టీం వస్తే మనం వెనక్కి ఎలా పంపాలి, థియేటర్లోకి అనుమతించకూడదు అని వీళ్ళు ఎందుకు చర్యలు చేపట్టలేదు? ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు? రేవతి గారి మృతికి శ్రీతేజ ఈరోజు హాస్పిటల్లో ఉండడానికి ప్రభుత్వంది తప్పు, పోలీస్ శాఖది తప్పు, అక్కడికి వచ్చిన అల్లు అర్జున్ది తప్పు. శ్రీతేజ, రేవతి భర్త ఆ కుటుంబ యజమానిగా ప్రీమియర్ షోకి తీసుకురావటం కూడా తప్పే. ఇంతమంది తప్పులు చేసి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించి పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయకుండా ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చి, అటు అల్లు అర్జున్ పర్మిషన్ లేకపోయినా ఆయన వచ్చేసి ఒక తండ్రిగా చిన్నపిల్లాడిని తీసుకురాకూడదు, మహిళల్ని తీసుకురాకూడదు అని తెలుసు కూడా అక్కడ థియేటర్కి తీసుకొచ్చిన ఆ తండ్రి ఇందరు తప్పు చేస్తే అల్లు అర్జున్ మాత్రమే తప్పు చేశాడని వీళ్ళందరూ కూడా పతివ్రతలైనట్టు బాధ్యతారాహిత్యంగా ఈరోజు ప్రజల ముందు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ తప్పు చేశారు. ప్రభుత్వం తప్పు చేసింది, పోలీస్ శాఖ తప్పు చేసింది, ఆ తండ్రి తప్పు చేశాడు, రేవతి భర్త తప్పు చేశాడు, అల్లు అర్జున్ తప్పు చేశాడు. అందరూ తప్పు చేశారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినా కానీ ఏ ఒక్కరు కూడా ఈ విషయాలపై మాట్లాడట్లేదు. గోదావరి పుష్కరాలలో చంద్రబాబు గారి సినిమా షూటింగ్ వల్ల ఆ రోజు తొక్కిసలాట జరిగి చంద్రబాబు గారి వల్ల 29 మంది చనిపోయారు. మరి చంద్రబాబు గారు ఆ రోజు బాధ్యత వహించడా? రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆ పార్టీలో ఉన్నారు, ఆయన ఒక్క మాట కూడా ఆ రోజు మాట్లాడలేదే. మరి ఎంతోమంది హీరోలు ప్రీమియర్ షోలకి సినిమా థియేటర్ల దగ్గర తొక్కిసలాట్లో చనిపోయారు, క్యూ లైన్లో చనిపోయారు, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లు చేస్తున్నప్పుడు చనిపోయారు. హీరోలు నడి రోడ్లోకి వచ్చినప్పుడు తొక్కిసలాట్లో ఎంతోమంది గాయపడ్డారు, ఆసుపత్రి పాలయ్యారు, చనిపోయారు. కానీ ఇంతకు ముందు అన్ని ఘటనలు జరిగినా కానీ ఏ హీరో పైన ఎవరిపైనా కూడా ఇంత ఇదిగా రెండు రాష్ట్రాల్లో చర్చకు రాలేదు. ఒక అల్లు అర్జున్ని టార్గెట్ చేసి వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కోణమే. దీని వెనకాల చాలామంది ఉన్నారు. ఇది సిబిఐ ఎంక్వైరీ చేసి ప్రభుత్వం, పోలీస్ శాఖ, అల్లు అర్జున్
ఆ కుటుంబ యజమాని అందరినీ కూడా దోషులుగా నిర్ణయించాలి. ప్రతి ఒక్కరిని సీఎం దగ్గర నుండి, డీజీపీ దగ్గర నుండి, అల్లు అర్జున్ దగ్గర నుండి, ఆ పిల్లాడు తండ్రి రేవతి భర్త దగ్గర నుండి అందరినీ అరెస్ట్ చేయాలి. అందరూ తప్పు చేసి ఈరోజు ఒక్కరిపైనే ఏలెత్తి చూపిస్తూ అల్లు అర్జున్ ఒక్కడే తప్పు చేశాడంటే ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చిన పోలీస్ శాఖది ప్రభుత్వానికి తప్పు కదా? అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయకపోవడం వీళ్ళు చేసిన తప్పు కదా? ప్రీమియర్ షోకి చిన్నపిల్లలను, ఆడపిల్లలను అనుమతించడం పోలీస్ శాఖది ప్రభుత్వానికి తప్పు కాదా? మహిళ చనిపోయిన తర్వాత మీరు ఒక్కడనే బాధ్యులను చేసి మాట్లాడుతున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వ తప్పిదాన్ని, పోలీస్ శాఖ తప్పిదాన్ని, ఆ తండ్రి చేసిన తప్పిదాన్ని, హీరో చేసిన తప్పిదాన్ని ఒకరిపైన వేలెత్తి చూపించి ఎవరి పాటికి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతమంది తప్పులు చేసి ఇంతమంది దోషులుగా ఉండి ఒక మహిళ చావుకి అందరూ కూడా కారకులే. ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇవ్వడం తప్పు. ప్రీమియర్ షోలు ఎక్కడైనా విపత్తు జరిగినప్పుడు కానీ, ప్రజలకు ఏదైనా సహాయం చేయాలన్నప్పుడు కానీ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు వేయాలి. మళ్ళీ వ్యాపారాల కోసం ప్రీమియర్ షోలకు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వడం ఏంటి అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. సినిమా ఎప్పుడైనా చూస్తారు. అభిమానులు సినిమా చూడాలంటే టైమింగ్స్ ప్రకారం రోజుకు 4 గంటల్లో సినిమా థియేటర్లకు వెళ్ళి చూస్తారు. రేట్లు పెంచేది మీరే, అక్కడ ప్రీమియర్ షోలు ఏర్పాటు చేసేది మీరే, భద్రతా ఏర్పాట్లు చూసుకోకుండా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించేది మీరే, పర్మిషన్ లేకుండా వచ్చిన హీరోని, ఆ సినిమా టీంని వెనక్కి పంపకుండా లోపలికి పంపింది మీరే. అన్ని తప్పులు మీరు చేసి ఈరోజు తప్పు ఒకరిదే అని అందరూ మాట్లాడుకోవటం. ప్రతిపక్షాలేమో రేవంత్ రెడ్డిని తప్పుపడతాయి, కాంగ్రెస్ పార్టీని తప్పుపడతాయి. రేవంత్ రెడ్డి ఏమో సినిమా ఇండస్ట్రీని తప్పుపడతాడు, అల్లు అర్జున్ని తప్పుపడతాడు. ఇక్కడ అందరి తప్పులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఘటన వెనకాల ప్రతి ఒక్కరూ కూడా దోషులే. ప్రతి ఒక్కరూ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. ఎవరు కూడా వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేయలేదు. ప్రభుత్వం తన పని చేయలేదు, పోలీస్ శాఖ వాళ్ళ పని వాళ్ళు చేయలేదు, అల్లు అర్జున్ తన పని తాను కరెక్ట్గా చేయలేదు. ఆ తండ్రి, ఆ కుటుంబ యజమాని రేవతి భర్త శ్రీతేజ తండ్రి, అతను కూడా తప్పు చేసి ఆ సినిమాకు తీసుకురావటం పెద్ద తప్పు. ఫ్యాన్ షోకి తీసుకురావటం అతిపెద్ద తప్పు. 3,000 రూపాయలు టికెట్ పెట్టి 4 టికెట్లు పర్చేజ్ చేయటం కూడా అతను చేసిన ఇంకా పెద్ద తప్పు. ఎవడు చూడమన్నాడు సినిమాని 3,000 రూపాయలు టికెట్ పెట్టి? ఇంతమంది ఇన్ని రకాలుగా తప్పు చేసి రాష్ట్ర ఇష్యూగా మార్చి గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతే మీరు ఒక్కరు కూడా మాట్లాడరు. కానీ దుర్ఘటన సంధ్యా థియేటర్ దగ్గర బాధాకరమైన ఘటన జరిగితే దీన్ని రాజకీయం చేయాలనుకోవటం చాలా చాలా తప్పు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.